P.V. Apparao, Managing Director of this firm. I am a retired Superintendent RTC and ex-State Union Leader, National Mazdoor Union. ల్యాండ్ హబ్ అనే టైటిల్తో మా ఫరమ్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. బేసికల్గా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ల్యాండ్స్ కానీ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ మరి బేసికల్గా అది నేను మేనేజింగ్ డైరెక్టర్ పివి అప్పారావు. ఐఎమ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఏపీఎస్ఆర్టీసీ అండ్ ఎక్స్ స్టేట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ నేషనల్ మజ్దూర్ యూనియన్. అలాగే ఇప్పుడు మా పార్ట్నర్ డివిఎస్ఎన్ రాజు గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్నర్స్. ఇది మా ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకటి ప్రాపర్టీ కన్సల్టెంట్స్. మెయిన్గా మేము ఈ మేజర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా డిస్ప్యూట్లో ఉన్నాయి, రెవెన్యూ డిస్ప్యూట్ కానీ అదర్ లిటిగేషన్స్ ఉన్నాయి, పెద్ద ప్రాపర్టీస్ మేము విల్ అరేంజ్ టైఅప్ అన్నమాట టు క్లియర్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ గవర్నమెంట్ లిస్ట్లో. బేసికల్గా అది మాది. ఇప్పుడు ఒకటి భీమిలిలో ఒక 110 acres ఒక రెవెన్యూ డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీ ఇప్పుడు ఆన్ హ్యాండ్ మేము హ్యాండిల్ చేస్తున్నాం మా పరం తప్పు. అలాగే ఇప్పుడు కొమ్మాది దగ్గర ఒక 75 acres ఇది కూడా రెవెన్యూ డిస్ప్యూట్ ఉంది, కూడా మేము ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆన్ హ్యాండ్ అవి. ఇప్పుడు అది కాక ఈ ప్రాపర్టీకి సంబంధించి బయింగ్ ఆర్ సెల్లింగ్ ఎనీ టైప్ ఆఫ్ దిస్ వన్, అది మేము కన్సల్టెన్సీ పెద్ద దాని మీద రేట్ ఛార్జ్ చేయకుండా విల్ సజెస్ట్ జెన్యూన్ బయర్ అండ్ సజెస్ట్ సెల్లర్ ఇద్దరికి కూడా మేము టైఅప్ అరేంజ్ చేసుకొని అవి కూడా మేము బేసిక్గా డీల్ చేస్తాం. సో ఇప్పుడు మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 2 కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అగ్రిమెంట్ అయినాయి, ప్రాసెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి లార్జ్ స్కేల్ ప్రాపర్టీస్ మేము తీసుకొని డెవలప్ చేసి బయర్స్కి రీజనబుల్ రేట్లో మేము ఇవ్వడానికి ప్రపోజల్. అదే కాకుండా ఈ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఎనీ టైప్ ఆఫ్ సజెషన్స్ మా కన్సల్టెన్సీ తరఫున మేము దాన్ని టేకప్ చేసి దాన్ని క్లియర్ చేసి ఇవ్వడానికి కూడా ఆ మెయిన్ కాన్సెప్ట్తో ఇవాళ మేము ఆఫీస్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.